నిరుద్యోగులు తలుచుకుంటేనే మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే నిరుద్యోగం మిమ్మల్ని గద్దె దెబ్బతారు. గ్రూప్ 1:100 తీయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు మెయిన్స్ కి తీసుకెళ్ళాలి. దాని తర్వాత అలాగే ఇప్పటికి 6 months అయింది. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్స్ మధ్యలో 45 days గ్యాప్ ఉండాలి. ప్రతి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ప్రతి ఎగ్జామ్ మధ్యలో 45 days గ్యాప్ ఉండాలి. అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. నీట్ ఎగ్జామ్ ఎలాగైతే అయిందని బీజేపీని కాంగ్రెస్ పార్టీ అంటుందో అదే విధంగా జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు పలకట్లేదో అందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున దీనిపైన పోరాటం చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము. పోరాటాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ తిరిగి టీఎస్పీఎస్సీ, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయాల్సి వచ్చిన రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తాం. డిఎస్సీ అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. డిఎస్సీ అభ్యర్థుల కోసం పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి. గ్రూప్ 1 1:100 చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఒకదాన్ని ఒకటి ఎగ్జామ్స్ ప్రజాపాలనలో పదవుల కోసం ఢిల్లీ పోతున్నావు. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పెంచకపోతే సీఎం కార్యాలయం వెళ్తే మిమ్మల్ని గెలిపించకపోదు. మీకు సీఎం కుర్చీ ఇచ్చిందే మేమన్నా. మేము ప్రతి ఊరు తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కష్టపడ్డామన్నా. ఆలోచన కేవలం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన తప్ప ఈ నిరుద్యోగులకి న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చెప్పిండో ఏమైందన్న జాబ్ క్యాలెండరు? మేము మా పోస్టులే కదన్న రాసేది, మేమే కదన్న, రేవంత్ రెడ్డి కాదు కదన్న. పొడిగించమంటే పొడిగించడం కూడా పొడిగించకుండా మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు న్యాయం అన్నా? మేము చేసిన తప్పు ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టుడే. చలో ఢిల్లీ యాత్రకి 100% చేస్తాము. నిరుద్యోగులు ఎక్కడైనా అరెస్ట్ అయినా చలో ఢిల్లీ యాత్రకి 100% మేము నెక్స్ట్ 2 రోజుల్లో చలో ఢిల్లీ యాత్ర చేయకపోతే మేము నిరుద్యోగులకు కాదనిపించుకుంటాం సార్. రేవంత్ రెడ్డి అన్న ఇంత నియంత పాలన అంత భయపడ్డా అంత భయపడే ఇవాళ ఏ సిగ్నల్ దగ్గర పోలీసులు లేరు, ఎక్కడ పోలీసులు లేరు. ఇక్కడ టీఎస్పీఎస్సీ దగ్గర పోలీసులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులు మొత్తం ఇక్కడే వచ్చారు. ఇంత భయపడ్డారంటే మేము పాక్షికంగా గెలిచినట్టే. ఇంత భయపడ్డారు కాబట్టి మేము పాక్షికంగా గెలిచినట్టే. ఇంత భయపడి ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఇక్కడ మా కోసం తీసుకొచ్చావు. ఏం చెప్తావు? అంటే యావత్ తెలంగాణ పోలీసులు కూడా మీ మీద విరుచుకుపడుతున్నారు. పోలీసు అన్న మీరు దయచేసి మీరు కూడా ఒక మా స్థాయి నుంచి వచ్చిన నిరుద్యోగులే, దయచేసి స్టూడెంట్ ని కొట్టకండి. దయచేసి అందరు స్టూడెంట్లే, ఎవరు రౌడీలు కాదు, ఎవరు గుండాలు కాదు, ఎవరు రాజకీయ నాయకులు కాదు. దయచేసి అరెస్ట్ చేసిన వాళ్ళకి మంచితనంతో వదిలిపెట్టండి. మేమైతే మా మీద చేయిపడ్డా కానీ మేము స్వతహాగా ఆత్మహత్య చేసుకుంటాం. మేము రాజకీయ నాయకులు కాదు, మేము స్టూడెంట్లు. మేము మీకు ఏం చేయకపోవచ్చు, లేకని మరణంతో మా స్వతహా మరణంతో చేసుకుంటాం. ఎందుకంటే మా మీద చేయిపడ్డా కానీ మేము చచ్చిపోతాం. ఎందుకంటే అంత నీతిగా నిజాయితీగా నిరుద్యోగులం. మేము నిరుద్యోగులు వచ్చిన మాకు ఏ రాజకీయ పార్టీ పిలిపిలేదు. మేము నిరుద్యోగులు. అన్నా ఇది న్యాయం కాదు. నిన్న ఎక్కించినా మేమే, దింపేది కూడా మేమే. తెలియజేస్తున్నా ఈ 6 నెలలనే ఇంత వ్యతిరేకం వచ్చిందంటే మీకు అర్థం చేసుకోరే. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ల మిమ్మల్ని చూపెడతాం, మిమ్మల్ని గెలిపియం. మాకు జరిగే అన్యాయం చూపెడతాం. నిరుద్యోగులతో పెట్టుకున్నా ఏ పార్టీ కూడా బతికి బయట వాళ్ళే, మీరు కూడా బతికి బయట పడరని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మీకు చూపెడతామన్నా. మేము గెలిపించుకున్నది మేమే, గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. ఖబర్దార్ ఇక్కడ మమ్మల్ని ఆపి అరెస్ట్ చేపిస్తాను కానీ మేము ఢిల్లీకి వచ్చి కూడా చేసే అంత దమ్ము ఉన్నది. నిరుద్యోగులతో పెట్టుకుంటే
డిమాండ్లే కదా నెరవేర్చుకుంటున్నాం. ఎందుకు మీరు ఎవరు ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు నిరుద్యోగుల మీద ఎందుకు ఉందో అణచివేత చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాం. ఇదే విధంగా ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా. మీరు చెప్పిన డిమాండ్లు గ్రూప్ 2 పోస్టులు 2000, గ్రూప్ 3 3000 పోస్టులు, ముఖ్య కుమార్ నాయక్ బీజేపీ డిఎస్సి 25,000 పోస్టులు ఇవ్వాల్సిందే. ఈ నోటిఫికేషన్ కు మాకు చదువుకోవడానికి ఒక 2 నెలలు టైం ఇవ్వాల్సిందే. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సిందే. అదేవిధంగా అన్నిటికీ చదవాలి. 25,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ తీసుకొచ్చింది దీనికోసం. తెలంగాణ తీసుకొచ్చింది దీనికేనా? ఇలా రాహుల్ గాంధీ దేనికి వచ్చిండు? వాడికి సిగ్గు శరం ఉందా అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి గానీ భర్తీ గారు ఏం చెప్పిండు? బాండ్ పేపర్లు రిలీజ్ చేశారు. ఎలక్షన్ ముందు బాండ్ పేపర్లు రిలీజ్ చేశారు. దీనికోసమేనా? దీనికోసం ప్రతిపక్షాలు నిర్బంధించడం కోసమా? కనీసం ఇలా మోదీలాల్ నాయక్ చుట్టాకి తిరిగి లేని రేవంత్ రెడ్డి బట్టి దేనికి ఇలా ఎందుకు ఈ నిర్బంధాలు? దేనికంటున్నా ఇలా మీరు ఎండాస్ కదా, ఒకప్పుడు మీరు కూడా నిరుద్యోగులు కదా. ఇలా పోలీసులు ఇట్లా నిర్బంధం చేస్తే ఎట్లా? నిరుద్యోగుల ప్రభుత్వం కాదు ఇది, ముమ్మటికి కూడా నిరుద్యోగుల ప్రభుత్వం కానే కాదు. నిరుద్యోగుల్ని ఎలా అరెస్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత మీడియా మిత్రులు ఆలోచన చేయాలా. ఇలా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ భర్తీ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఇలా 10 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు. దేనికోసమైనా అంటున్నా? దేనికోసమైనా? నేను ఉగ్రవాదిని అంటున్నా. ఇందుకోసమైనా పోలీసులు ఇలా 2 లక్షల నోటిఫికేషన్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇలా పోలీసులకు ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని, ఖార్గేని తీసుకొచ్చింది దానికి. ఇలా ప్రతిపక్షాలను నిర్బంధం చేయడం కోసమా? ఇలా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ బదిలీ చేస్తామని చెప్పేసి ఇలా 7 నెలలుగా వస్తాం కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలే. ఇలా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఇలా బాండ్ పేపర్లు రిలీజ్ చేసిండు. అలాంటి బట్టి ఆడిపోయిండు. వాళ్ళు చెప్పినా వినట్లేదు, కావాలని అరెస్ట్ చేస్తుండ్రు. ఇంకా చేసేది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు విన్నారు కదా. ఇంకా వాళ్ళు చెప్పేది ఏముంది? మేము మెట్రోకి వెళ్ళిపోతాం, నాకు ఇక్కడ స్టాప్ లో ఉంది కదా, మేము వెళ్ళిపోతాం ప్లేస్ కి ఏమనంటే లేదు కాదు అంటున్నారు. మాకు తెలియదు సార్, ఎందుకు అనవసరంగా మేడం, ఎందుకు మేడం అట్లా చూసినాం కాబట్టి చెప్తున్నాం. లేదు దేనికి వచ్చారు మేడం? ధర్నాకు రాలేదు. మేము అదే కదా అనుకో కేసులు అవి ఎందుకు కాసేపు కూర్చొని వెళ్తాం. మరి ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా దాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా దాన్ని. చూసారు కదా, ఇది నిరుద్యోగులు ఏదైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ప్రజాపాలన, నిరుద్యోగుల పాలన అని చెప్పి ఇలా నిరుద్యోగులని నట్టెట్ట ఏదైతే నిరుద్యోగులని అరెస్ట్ చేస్తూ ఉంది, అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇలా నిరుద్యోగులం మేము టెర్రరిస్టులం కాదు, తెలంగాణ ఉద్యమకారులం, నిరుద్యోగులు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మా ప్రశ్నని, మా గొంతుకని ప్రభుత్వం వినదా? దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి మేము నిరసనలు తెలుపుతా ఉన్నా ఈ ప్రభుత్వం మాకు నిమ్ముకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది తప్ప ఏ హామీ నెరవేర్చట్లేదు. వాళ్ళు ఇస్తామన్న హామీలనే మేము అడుగుతా ఉన్నాం. దౌర్జన్యంగా ఇలా పోలీసు యంత్రాంగం కూడా మా మీద తీవ్రమైన ఆరోపణలు తీసుకొస్తా ఉంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంది, మా పైన లాఠీ చార్జ్ చేస్తూ ఉందని చెప్పి కూడా నిరుద్యోగులు కావచ్చు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నిజంగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి అరెస్టులు అంటే ఒక నిరుద్యోగులని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగే డిమాండ్స్ వినకుండా, వాళ్ళ ప్రశ్నలు వినకుండా వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్ని ముట్టడికి వచ్చిర్రు, అడుగుతూ ఉన్నారు. ధర్నాలు చేసినా పట్టించుకోవట్లేదు, ముట్టడిలు చేసిన మమ్మల్ని పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్లో తరలిస్తూ ఉంది. ఇక దేనికోసం అన్నా మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాము అని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు. మరి ఇందుకైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు తెచ్చుకున్నాము అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా ధర్నాలు, దీక్షలు, ముట్టడిలు ఆగమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు.